నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. శ్రీకాకుళంలో ప్రత్యక్ష నారాయణుడు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ముగిసింది. ఈసారి ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మొదటిసారిగా రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించిన తర్వాత ఏ మేరకు అధికారులు నాయకులు దీన్ని విజయవంతం చేశారా, లేదు ఎప్పట్లాగే భక్తుల్ని సమస్యలు సుడిగుండంలో దించేశారా అనే విశ్లేషణ కోసమే ఈ చిన్నపాటి ప్రయత్నం. సాధారణంగా ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో లేదు తమ మేనిఫెస్టోలో ఇది మాది పేదల ప్రభుత్వం, మాది సామాన్యుల ప్రభుత్వం అని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు సామాన్యులకే పెద్దపీట వేశామని చెప్పడం మనం ఇంతవరకు చూసాం. కానీ మొదటిసారిగా శ్రీకాకుళంలో జరిగిన రథసప్తమి ఏర్పాట్లలో సామాన్యులకే పెద్దపీట వేయడం ఈసారి పెద్ద హైలైట్. ఎవరైతే డోనార్లు, విఐపీలు, వివిఐపీలు, పెద్ద పెద్ద అధికారులు అందరూ కూడా సామాన్య భక్తుల్లాగే ఈసారి దర్శనాలు చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సామాన్య భక్తులకి శీఘ్ర దర్శనం కల్పించడం కోసం విఐపీలని, డోనార్లని, అరసవెల్లి ఆలయ అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు విరాళాలు ఇచ్చిన వారిని కూడా పక్కన పెట్టి ఈసారి ఫస్ట్ ప్రయారిటీ సామాన్య భక్తులకే ఇచ్చారు. ఇది ఖచ్చితంగా గర్వించాల్సిన విషయం. ప్రతిసారి విఐపీల పేరుతో, విఐపీ పాసులో, వివిఐపీల రికమెండేషన్తోనో, డోనార్ల పేరుతోనో వేలాది మంది నిజరూప దర్శనానికి, క్షీరాభిషేకానికి పోటెత్తడంతో ప్రతిసారి ఆ రాత్రి 1 గంట నుంచి ఉదయం 6 వరకు ఉండే నిజరూప దర్శనం కోసం జనాలు ఒకరి మీద ఒకరు తోసుకొని నానా ఇబ్బందులు సృష్టించేవారు. కానీ ఈసారి సామాన్యుడికి ప్రత్యక్ష నారాయణ నిజరూప దర్శనం లభించింది. ఎక్కడ ఏర్పాట్లలో ఇంతవరకు ఫెయిల్ కాలేదు. చివరి రోజు 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో అసలు శిశులైన అగ్ని పరీక్ష రథసప్తమి రోజే ఉంటుందని అంతా భావించినట్టే రథసప్తమి మంగళవారం విపరీతంగా జనాలు పోటెత్తారు. అయితే ఎక్కడ స్టాగ్నేషన్ లేకుండా, జనాలు తోపులాటలు లేకుండా క్యూలైన్లో ఫ్రీగా నడుచుకు వెళ్ళిపోయేటట్టు ఏర్పాట్లు చేశారు. ఇది కొద్దిగా ఈసారి కొసమెరుపు. అలాగే వాహనాలు పార్కింగ్ కోసం దరిదాపు ఆలయం సూర్యనారాయణ స్వామి భూములు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు వాహనాలు పార్కింగ్ ఏర్పాటు చేసినా కూడా ముందస్తు జాగ్రత్త తెలియదు, లేదు సెక్యూరిటీ ప్రాబ్లమో తెలియదు, కానీ పోలీసులు చాలా దూరంగానే కాలిగడకను వచ్చేవారు, కాలిగడకనే రావాలని పట్టుబట్టారు. సో నడిచింది కాస్త ఇబ్బంది అయినప్పటికీ దర్శనం, స్వామి దర్శనం తర్వాత మాత్రం భక్తులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్నిటికంటే మెయిన్ ఈసారి ఎన్నికల ప్రోటోకాల్, ఉత్తరాంధ్రకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీనివల్ల ప్రోటోకాల్ ఇవ్వడానికి ఎక్కడ అధికారులకు అడ్డొచ్చింది. దీంతో రాజకీయ నాయకులు సాదాసీదాగా కుటుంబంతో వచ్చారు, సాదాసీదాగా దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. ఇదే గతంలో ఒక ఎమ్మెల్యే లేదా ఒక మంత్రి ఇంకేదైనా పెద్ద పోస్టులో ఉంటే వీళ్ళు వెనకాతల ఒక 100 మంది వందమాగదులు ప్లస్ ప్రోటోకాల్, ఇవన్నీ పోలీసులు, ఈ వ్యవస్థ, గన్మ్యాన్లు వీళ్ళంతా కలిసి ఆలయాన్ని పూర్తిగా వారి కంట్రోల్లోకి తీసుకునేవారు. కానీ ఈసారి కోడ్ అనుకోండి లేదు, మొదటి నుంచి సామాన్యుడికే పెద్దపీట, మేము విఐపీ పాసులు ఇవ్వడం లేదు, ఎవరు వచ్చినా టికెట్ తీసుకొని రండి అని ప్రకటించడం వల్ల మొత్తానికైతే అందరూ సామాన్యంగానే దర్శనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కొనులార దర్శన భాగ్యం కలిగింది. శ్రీకాకుళంలో 3 రోజుల పాటు రథసప్తమి ఉత్సవాలు అన్నప్పుడు నగరాన్ని శుభ్రంగా అలంకరించారు, బాగానే ఉంది. కానీ మిగిలిన ఏర్పాట్లు ఎలా ఉంటాయి అన్నది దాన్ని మొత్తం భద్రగొట్టేసింది మన సినీ సింగరు మంగ్లీ. శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో ఒక ఆర్కెస్ట్రా లేదంటే ఒక మ్యూజిక్ లైవ్ ప్రోగ్రాము అంత పెద్ద స్థాయిలో జనాల ఆదరణ పొందడం శ్రీకాకుళం చరిత్రలోనే మొదటిసారి. అంటే జనాలు ఈ రథసప్తమి వేడుకలను ఏ మేరకు ఓన్ చేసుకున్నారో మంగ్లీ
సోమవారం రాత్రి శ్రీకాకుళం మెన్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ మ్యూజిక్ షో అంటే సంగీత విభాగమే నిదర్శనం. ఇంతవరకు ఆ కాలేజీ గ్రౌండ్ కెపాసిటీ ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు, ఈ శ్రీకాకుళం స్టేడియం నిర్మాణం కాకముందో ఎప్పుడో ఆర్ట్స్ కాలేజీకి రావడం, బారికేడ్ల మధ్యలో జనాలు చూడడం తప్ప ఇంత పెద్ద ఎత్తున జనాలు ఒక సంగీత కార్యక్రమాలకు రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఈ 3 రోజుల ఉత్సవాన్ని శ్రీకాకుళం జనాలు, శ్రీకాకుళం భక్తులు, శ్రీకాకుళం ప్రజలు ఇది మాది అని బాగా ఓన్ చేసుకున్నారు. చాలామంది అన్నారు ఈ శ్రీకాకుళంలో కళాకారులు లేరా, ఏ తప్పిడి గుళ్ళో, ఏ బుర్రకథలో, ఏ హరికథలో చెప్తే కాదా అని పాపం గొంతు చించుకున్నారు. మంగ్లీ వచ్చి ఇక్కడ కొత్తగా సాధించింది ఏమిటి అని పాపం చాలామంది బాధపడ్డారు. అయితే మంగ్లీ లాంటి సెలబ్రిటీ వస్తేనే ఈ కార్యక్రమానికి ఒక ఊపు వస్తుందని ఎవరికి వచ్చిందో ఐడియా తెలియదు, కానీ అద్భుతంగా ఉరూతులూగించింది మన సినీ గాయని మంగ్లీ. ఎప్పుడైతే సోమవారం రాత్రి మంగ్లీ కార్యక్రమానికి వేలాదిగా, ఆ గ్రౌండ్ కెపాసిటీ నాకు తెలియదు కానీ వేలాదిగా కిక్కిరిసిపోయారో జనం, ఉదయం ఆ ప్రభావం దర్శనాల మీద కూడా కనిపించింది. అంటే గడిచిన 3 రోజులుగా ప్రతి కార్యక్రమాన్ని ఓన్ చేసుకున్నారు. హెలికాప్టర్ రైడ్, హెలికాప్టర్ టూరిజం అని కేవలం 3 రోజుల కోసం ఇక్కడికి తీసుకువస్తే దాన్ని 5 రోజులకు పొడిగించాల్సిన పరిస్థితి. ఒక్క రోజులోనే వెబ్సైట్ బాక్స్ బద్దలైపోయింది. మొత్తం 3 రోజులకు సరిపోయిన టికెట్లన్నీ ఒక రోజుకే ముగియడంతో అందరూ నిరాశ చెందుతున్నారని తెలిసి మరో 2 రోజులు దీన్ని పొడిగించారు. మరికొన్ని ట్రిప్పులు ఎడిషనల్గా వేశారు. అలాగే శ్రీకాకుళం నగరంలో శోభాయాత్రని, మన కల్చర్ దీన్ని ఉట్టిపడేలా నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా జనాల్ని మొబిలైజ్ చేసింది. పెద్ద ఎత్తున దీన్ని జనం ఓన్ చేసుకున్నారు. మొదటి రోజు నుంచి శ్రీకాకుళం సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, తప్పెటి గుళ్ళు, పూర్ణకుంభాలు అన్నిటితోనే నగరాన్ని మేలుకొల్పి ఈరోజు ప్రతి నిద్రాణంలో ఉన్న ప్రతి సూర్యనారాయణ స్వామి భక్తుల్ని తట్టిలేపి ఈరోజు దర్శనంకు తీసుకువెళ్ళగలిగారు. అదే రీతిలో దర్శనాన్ని చేయించగలిగారు. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీకాకుళం పొలిటీషియన్స్ అండ్ ఆఫీసర్స్.